అంటే రెండు దిక్కులో కూడా సుంకాలకు సంబంధించి తగ్గింపు కనబడతా ఉంది. ఇక్కడ తగ్గించారు, అటు అమెరికాకు సంబంధించి కూడా తగ్గించారు ఈ డీల్‌లో ప్రధానంగా. మన సైడే ఎందుకు ఈ వ్యతిరేకతను మనం చూపెడతా ఉన్నాం? నేను అదే చెప్తున్నాను కదా, దేశం ముందు దేశ ప్రజల్ని, భారతదేశ అస్తిత్వాన్ని, నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా ట్రంప్ ముందట మోకరిల్లి, అమెరికా ముందట మోకరిల్లి మన దేశాన్ని తల తాకట్టు పెట్టిండు. దాన్ని ఉద్దేశించే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ కానీ, నేషనల్ యువజన కాంగ్రెస్ కానీ, నేషనల్ కాంగ్రెస్ కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిన్నటికి నిన్న ఏదైతే మన డీలిమిటేషన్ విషయంలో కానీ, మహిళా బిల్లు విషయంలో కానీ వాళ్ళు ఏ రకంగా మొండి వైఖరితో రెండు బిల్లులని ఒకేసారి తీసుకురావడం వల్ల దీన్ని కేవలం కాంగ్రెస్ కానీ, యువజన కాంగ్రెస్ కానీ, ప్రతి కాంగ్రెస్ అనుబంధ సంస్థలు కానీ, ప్రతిపక్షాలు కానీ, ఎన్డీఏ కూటమి కానీ ప్రతి ఒక్కరూ కేవలం డీలిమిటేషన్కి, అంటే సౌత్ ఇండియాకి భారీ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మాత్రమే మనం ఆ బిల్లుకి వ్యతిరేకించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ కానీ, యువజన కాంగ్రెస్ కానీ ఎటువంటి వ్యతిరేకత లేదు. మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.